మాటలకి చేతలకి చాలా తేడా ఉంటుంది. ఎస్పెషల్లీ యోగి దగ్గరకు వచ్చేటప్పటికి తను ఏం చెప్పాడో అది చేయడానికి సిద్ధపడతాడు. ఎన్నికల్లో ఒక మాట విడిగా ఒక మాట చేసేటటువంటి మనస్తత్వం అతని దగ్గర తక్కువ. ఎన్నికలకు ముందు ఏం ఎష్యూరెన్స్ ఇచ్చాడో అది అమలు చేసే ప్రయత్నమే చేసుకుంటూ వచ్చాడు. అందులో భాగంగా ఇవాళ భారతదేశంలో ఒకప్పుడు ఉత్తరప్రదేశ్ అంటే అందరి దగ్గర డబ్బులు తినేటటువంటి రాష్ట్రం కాస్త ఇవాళ రోజున ఉత్తరప్రదేశ్ సాధించినటువంటి ఘనత చూసాం. ఇప్పుడు టోటల్గా ఉత్తరప్రదేశ్ బడ్జెట్లో 8.08 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ని ప్రవేశపెట్టాడు. అందులో విద్యకి 13% నిధులు కేటాయించాడు. ఎందుకంటే ఎక్కువగా ఉత్తరప్రదేశ్లో నాశనం అవుతుంది చదువులు లేక. కాబట్టి విద్యకి, అట్లాగే ఎక్కువగా వాళ్ళు చావులు అనారోగ్యాలు పాలవుతున్నటువంటిది హెల్త్. కాబట్టి హెల్త్కి 6% బడ్జెట్ని కేటాయించాడు. తద్వారా తను ఇంతకుముందు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీని అమలు చేసుకొచ్చాడు.